దేవుని పేరిట మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు. గమనించండి, సంఘంలో సాతానుడు వాడు బహు బలంగా చేసుకుంటూ ఉంటాడు. అయితే దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతకు చాలా నమ్మకముగా మనము నిలబడాలి. సరైన పనిని చేయటానికి మనము ఆలోచించకూడదు, భయపడకూడదు. దేవుని పరిచర్య మనుషులను సంతోషపెట్టే పరిచర్య కాదు. మనం ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టమో ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవకులుగా మరి ముఖ్యముగా అయినను మనలను పిలిచినవాడు మనుషులు కాదు కానీ ప్రభువే గనుక ప్రభువుకి మాత్రమే నమ్మకముగా మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. మనుషుల కొరకు ఎన్నడూను సత్యాన్ని కాంప్రమైజ్ చేసుకోకూడదు. మన కంఫర్ట్స్ కొరకు సత్యాన్ని కాంప్రమైజ్ చేసుకోకూడదు. దేవుడిచ్చిన సత్యాన్ని దేవుని సేవకులముగా ఆయనకి మాత్రమే మన నమ్మకత్వాన్ని అప్పగించాలి, మనుషులకు కాదు. మనుషులను అత్యంత ప్రియులుగా ప్రేమిస్తూనే, ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తూనే సత్యం విషయంలో అన్కాంప్రమైజ్డ్ సేవకుడిగా మనం జీవించాలి. బాప్తిస్మిచ్చు యోహాను అన్కాంప్రమైజ్డ్గా తను జీవించాడు. యేసు ప్రభు వారు ఆయనని ఏమని పిలిచారో మీకు తెలుసు. నో వన్ లైక్ హిమ్. దేవుడు మనల్ని సక్సెస్ఫుల్ మినిస్ట్రీకి మనల్ని పిలవలేదు కానీ ఫెయిత్ఫుల్ మినిస్ట్రీకి మనల్ని పిలిచాడు. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు గతంలో, పరలోకంకి వెళ్ళిన తర్వాత మీకు 3 సర్ప్రైజులు ఉంటాయంట. ఎవరైతే ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు అనుకుంటామో వాళ్ళు ఉండరంట. ఎవరైతే ఉండరు అని అనుకుంటామో వారు ఉంటారంట. మీరు నమ్మకత్వంగా ఉంటే మిమ్మల్ని మీరు చూసుకుంటారు అక్కడ. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథము సేవకుడిని కాంప్రమైజ్డ్ లేని సేవకు పిలుస్తూ ఉన్నది. సంఘము విశ్వాసులు టీవీల్లోనూ బయట చూసి అనేక విషయాల్లో పాస్టర్ గారు మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మంది వస్తారు, మనము వారు చేసినట్టు చేస్తే మనకి కూడా ఇంకా జనం పెరుగుతారు, ఇంకా బాగుంటుంది. ఈరోజు సేవకుడి మాట వినే స్థితి నుండి బైబిల్లో ఏముందో దానిని పాటించడం మానివేసి మానవుని యొక్క ఆలోచనలు ఓవర్టేక్ చేసేసినాయి. అయితే దేవుని వాక్యము సేవకుడిని అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్ఫుల్నెస్, కాంప్రమైజ్ లేని పరిచర్యకు పిలుస్తూ ఉన్నది. ఆకర్షణలు యవనస్తులకే కాదు, ఆకర్షణలు సేవకుడికి సేవ బట్టి ఆకర్షణలు వస్తాయి. అరే, నేను చిన్న మార్పు చేస్తే చాలు, చాలా పెద్ద పరిచర్యను నేను కట్టేవాడిని. ఈ చిన్న చేంజ్ చేస్తే చాలు, పెద్ద పరిచర్యను ఎక్కువ మందితోనే కట్టేవాడిని. గమనించండి, సేవకుని యొక్క ప్రధానమైన ఎయిమ్ యేసు ప్రభుకి ముందు మీ కాంగ్రిగేషన్ని, ప్రభు కొన్న కాంగ్రిగేషన్ని మెచ్యూర్గా ప్రజెంట్ చేయటమే సేవకుని యొక్క బాధ్యత. అది ఎప్పుడు జరుగుతుందంటే సంఘం యొక్క కోరికలు నెరవేర్చినప్పుడు కాదు, కానీ
వారి అవసరతలను బట్టి మీరు బోధించినప్పుడు కాదు, కానీ దేవుని వాక్యానికి నమ్మకముగా బోధించినప్పుడు. జాన్ కాల్విన్ ఒక మాట అన్నారు, సేవకుడా, సంఘం యొక్క అవసరతలు ఏంటో నీకు తెలుసా? అసలు వారి అవసరతలు ఏంటో వారికి తెలుసా? సువార్తను ప్రకటించు, బైబిల్ని బోధించు, దేవుడే వారి అవసరతలను తీరుస్తాడు. నేను తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. జనులు హితబోధను సహించరు. అలా అని చెప్పి సేవకుడు తన బోధని మార్చుకుంటున్నాడా? మార్చుకోవాలా? విచారకరంగా ఈరోజు అనేక మంది మార్చుకుంటున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. చెడ్డవాడు ఎప్పుడు చెడ్డ పని చేస్తాడు, మంచివాడు మంచి పని చేయకపోవడం అతి పెద్ద తప్పు, అతి పెద్ద చెడ్డ పని. రాష్ట్రం మొత్తం మీద నలుమూలలో వచ్చిన మనము వెలుగై ఉండాలి, మనము మార్చేవారిలాగా ఉండాలి. సంఘము ప్రభావితం చేయడం ద్వారా, మిగతా మినిస్ట్రీస్ ప్రభావితం చేయడం ద్వారా మనం ప్రభావితం కాకూడదు. దేవుని వాక్యం చేత మాత్రమే మనం ప్రభావితం చేయబడాలి. మన పరిచర్యలు ఏమి చేసినా కూడా దాని ఆధారము బైబిల్ వచనాలు కావాలి. మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పారు, హియర్ ఐ స్టాండ్ అని చెప్పి, చాలా బలమైన మాట. పోప్ ముందు ఆయన పలికిన మాట ఏంటంటే, అన్లెస్ ఐఎమ్ కన్విన్స్డ్ బై స్క్రిప్చర్, వాక్యం చేత నేను కన్విన్స్ చేయబడితే తప్ప, ఆయన మాటలో నేను రాసినవేవి కూడా నేను వెనక్కి తీసుకోను. మన మాటలో నా పరిచర్యను ఆయన వాక్య ఆధారంగానే ఉండాలి. బహుశా ఈరోజు సేవకునికి వచ్చిన పెద్ద టెంప్టేషన్ ఏంటంటే, అతి తక్కువ టైంలో ఎంత స్పీడ్గా నేను పెంచుకోగలను. దయచేసి గమనించండి, మన ఆలోచనలు ఓవర్టేక్ చేస్తే దేవుని పరిచర్యను చేసిన వారము కాము. మనుషులకు మన నమ్మకత్వాన్ని, మన యొక్క సంపదను పెంచుకున్న వారం అవుతాం తప్ప దేవునికి నమ్మకంగా ఉండిన వారము కాము. దేవుడు ఎవరినైతే మీకు నమ్మకంగా అప్పచెప్పారో వారిని సంపూర్ణులుగా, పౌలు భక్తులు అన్నట్టుగా, నా పరిచర్యను సంపూర్ణముగా నేను ముగించాను. దేవుని వాక్యానికి మాత్రమే మన నమ్మకత్వం వహించాలి. పరిచర్యకు పిలిచింది దేవుడు, అప్పగించింది దేవుడు, పరిచర్య దేవునిది, సంఘము దేవునిది, అన్నీ ఆయనవి, మనది కాదు. చాలా టెంప్టేషన్స్ వస్తాయి. పాస్టర్ గారు మనం ఈ రీతిగా చేస్తే, వారు చేసినట్టు చేస్తే, వీరు చేసినట్టు చేస్తే మన సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రశ్న, బైబిల్లో వచనం ఉందా? అది బైబిల్ పద్ధతేనా? ప్రభు పరిచర్య ప్రభు పద్ధతిలోనే చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు డివోషన్కి సహాయకరముగా 2 కొరింథీయులకు రాసిన పత్రికల నుండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము చూద్దాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య లేకపోతే విశ్వాసులు దేవుని కొరకు చేసేది ఏదైనా కూడా, ఏ కారణం చేత దేవుని పరిచర్యను సేవకులు చేస్తారు, ఏ కారణం చేత కాంగ్రిగేషన్ ప్రభుని ప్రేమించి ఆయన కొరకు జీవిస్తారు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అపోస్తలుడైన పౌలు ఒక మంచి కారణాన్ని ఇక్కడ ఇస్తాడు. ప్రపంచంలో సంఘాలను అబ్జర్వ్ చేసినప్పుడు 2 విషయాలు కనపడతాయి. కాంగ్రిగేషన్ ఏ కారణం చేత దేవుని ప్రేమించి ఆయన కొరకు ఏం చేసినా కూడా, ఏ కారణం చేత చేస్తారు? నరకానికి వెళతామని భయం చేత దేవుడు నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తారా కాంగ్రిగేషన్?
అమ్మో ఇది చేయకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో. జనరల్గా సండే స్కూల్లో ఈ రీతిగానే టీచ్ చేశారు చాలా కాలం. ఇదిగో నువ్వు గనక బైబిల్ చదవలేదనుకో ఉదయాన్నే లేచి ప్రభు నేను నరకానికి పంపించేస్తాడు. అందులో వాస్తవం ఉంది, కానీ మెసేజ్ అయితే అది కాదు. ఇదిగో నువ్వు ఇది చేయలేదనుకో దేవుడిని వెంటనే పనిష్ చేసేస్తాడు. చాలా కాలము భయం చేత, ఏ భయం అంటే ఫియర్ ఆఫ్ హెల్, భయం చేత కాంగ్రిగేషన్ మనం నడిపిస్తున్నామా? చిన్నప్పుడు క్లాస్లో టీచర్ ఉన్నంత వరకే సైలెన్స్. టీచర్ ఒక్కసారి క్లాసు బయట దాటగానే క్లాసు చేపల మార్కెట్ అయిపోతుంది. మాటలు గోల ఇంక చెప్పలేము. ఇక దేవుడు మన ఒబీడియన్స్ని, మన విధేయతను భయం చేత అడగట్లా. ప్రపంచంలో ఇంకో ఫేమస్ కారణం ఉంది, చాలా ఫేమస్ కారణం అది. బహుశా 90% క్రైస్తవులు ఈ కారణం చేత ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా కారణము? ఇదిగో ఏంట కారణం? ప్రభువుని నమ్ముకుంటే నా అవసరతలు అన్నీ తీర్చబడతాయి. నేను భక్తి చూపిస్తే నాకు కావలసిన అన్నిటిని దేవుడు ఇచ్చేస్తాడు. ఫేమస్ మాట ఏంటంటే ఈ లోకంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు. నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, శిష్యుల కంటే ఎక్కువ భక్తి చూపించగలమా మనం? హతసాక్షులైన శిష్యుల కంటే ఎక్కువ భక్తి చూపించగలమా? వారికంటే సమర్పణ కలిగి జీవించామా? మిషనరీల కంటే ఎక్కువ సమర్పణ కలిగి జీవించామా? మరి వారి జీవితాలు చూసినప్పుడు శ్రమ, బాధ, హింస, పౌలు గారి లిస్టులో ఈ మూడే ఉన్నాయి. మరి వారికి లేనిది మరి దేవుడు వారికేమి ఇచ్చాడు? అలా జీవించినందుకు, తమ జీవితాలు ఆ రీతికి గడిపినందుకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? బైబిల్ చెప్తుంది, ఇందును బట్టి మేము దినమెల్లా వధించబడిన వారము అయినను వాటన్నిటిని మేము అత్యధిక విజయాన్ని మేము పొందాము. విజయం పొందడం అంటే ఈ మధ్యన విక్టరీ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు యూత్కి. విక్టరీ కాన్ఫరెన్సెస్ ఏంటా విక్టరీ? చాలా విచారకరం వేస్తుంది. ఈరోజు సంఘాల్లో ఏ యూత్ కాన్ఫరెన్స్ పెట్టినా ఒకే ఒక కాన్సెప్ట్, యువర్ బెస్ట్ కెరియర్ సంపాదించాలంటే యేసేపులా గుండు, దానియేలా ప్రార్థన చేయి. మోటివేషనల్ బోధలు. మనం మోటివేట్ చేయాల్సింది క్రీస్తు స్వారూప్యంలోనికి మారటానికి తప్ప లోకంలో ధనాన్ని సంపాదించడానికి కాదు. మనం మోటివేట్ చేయబడాల్సింది. అతిపెద్ద కారణము దేవుని వైపు ఒబీడియన్స్ చూపించడానికి సంఘాన్ని ఏ రీతిగా తయారు చేశారంటే సాక్ష్యాలు దానికి అర్థం పడుతూ ఉన్నాయి. ఇదిగో నేను దేవుణ్ణి వెంబడిస్తున్న ఎందుకో తెలుసా? నన్ను ఈ భూమి మీద హెల్త్తోనూ, ఆరోగ్యంతోనూ, వెల్త్, ధనముతోనూ, ఐశ్వర్యంతోనూ, పేరు ప్రఖ్యాతులతోనూ దేవుడు నన్ను వాటితో దీవిస్తాడు కనుక నేను దేవుడు నమ్ముకుంటున్నాను. ప్రియ సహోదరులారా, ఇది క్రైస్తవ్యం కాదు, ఇది ఇంకోటేదో, ఇది ఇంకోటేదో. క్రైస్తవ్యం కాదు ఇది. పౌలు భక్తుడు నాకు ఏదో వస్తుందని వెంబడించలా. ఇన్ఫ్యాక్ట్ ఉన్నాయని పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా చెప్పాలి అంటే గమనించండి, బుద్ధుడు సత్యాన్ని వెతుక్కుంటా వెళ్ళి ఉన్నవన్నిటిని విడిచిపెట్టేశాడు. మనము సేవకులము సత్యాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పి ఏమి లేకుండా వచ్చి అన్నీ సంపాదించుకుంటున్నారు. ఎంత వ్యత్యాసం! బుద్ధుడు సత్యాన్ని వెతుక్కుంటానని చెప్పి బయటికి వెళ్ళి ఉన్నాయన్నీ విడిచిపెట్టేస్తే చివరికి సత్యం దొరకలా. కానీ మనకు మాత్రము నేను ప్రకటించేదే సత్యం అని చెప్పి, నేను ప్రకటించేది ప్యూర్ వర్డ్, నేను ప్రకటించేది ప్యూర్ చర్చ్, నేను ప్రకటించేది ప్యూర్ అని చెబుతూ లేనివన్నిటిని సంపాదించుకుంటున్నారు.
ఎంత వ్యత్యాసం చూడండి. అందుకని మీకు చెప్పాను, నేను పరలోకంకి వెళ్ళాక చాలా సర్ప్రైజులు ఉంటాయంట. అయ్యగారు ఉంటారనుకుంటా, అయ్యగారు ఉండరు అక్కడ. ఆడు మందిరానికి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆడు ఉండొచ్చు. చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. 2 కారణాలు చూసాము. మొదటి కారణము భయం చేత కాదు, టెంప్టేషన్స్ ద్వారా. ఇదిగో ప్రభు నమ్ముకుంటే, విశ్వసిస్తే, దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథము దేవుని బిడ్డలు ఇహలోకంలో నాకు ఏదైనా వస్తుందేమో అని చెప్పి ఎన్నడను కూడా ప్రభుని మనం వెంబడించకూడదు. యేసు ప్రభు నా కాలంలో చాలామంది ఈ కారణాల చేత వెంబడిస్తే ప్రభు అన్నాడు, నాకు అవసరంలా. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. అరే మనిషి కుమారుడు తలదా చూడడం ప్లేస్ కూడా లేదు, నువ్వెక్కడికి వస్తావు? మరి ఏ కారణం చేత అపోస్తలుడైన పౌలు తన పరిచర్యను జరిగించాడు? దయచేసి గమనించండి, ఒక క్లారిటీ చేస్తాను. దేవుడు అంటే మనం పేదరికంగా ఉండమంటున్నాడా అని చాలామంది ప్రశ్న అడిగారు. నో 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 ఇందాక మీకు ఒక మాటని జ్ఞాపకం చేశాను. జాన్ కాల్విన్ చెప్పిన మాట, ఆయన బిడ్డలకు ఎన్నడను ఏ విషయంలో ఆయన లోటు చెయ్యడు. లోటు చేస్తే దాని అర్థము ఆయన ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఆయన ఇవ్వడు, ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఇస్తాడు. అది ఆయన చిత్తము. 5వ అధ్యాయము 14వ వచనం. పౌలు గారు ఏ కారణం చేత కాంగ్రిగేషన్ ప్రభుని వెంబడించాలి అంటే, ఇదిగో ఒక గొప్ప రీజన్ మనకి ఇస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరు మృతి పొందరనియు. 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన వాని కొరకే జీవించవలనని ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనిచున్నాము. 19వ వచనం అదే అధ్యాయము. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు తన దగ్గర ఉన్న బెస్ట్ గిఫ్ట్, అతి విలువైన గిఫ్ట్, ఆయన దగ్గర ఉన్న ది బెస్ట్ యేసు ప్రభు వారే, అదే దేవుడు మనకి దయచేశాడు. ఒకవేళ చాలా బోధకులు చెప్తున్నట్టుగా ఆయన బెస్ట్ గిఫ్ట్ మనీ అయి ఉంటే అందరి అకౌంట్లో బహుశా ఒక 100 కోట్లు డిపాజిట్ చేసేవాడు. ఆయన అంత ప్రేమ మన మీద చూపించాడు కనుక. కానీ యోహాను 3:16, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన కుమారుడు మనకిచ్చాడు. ఆయన దగ్గర ఉన్న మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఆయన కుమారుడైన యేసు ప్రభువారే. ఆయన దగ్గర ఉన్న మోస్ట్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆయన కుమారుడైన యేసు ప్రభువారే. మనము పొందుకోగలిగిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువారు మాత్రమే. ఈ రోజున ఇదిగో ప్రభు నమ్ముకోవడం ద్వారా నేను ఆర్థికంగా ఇన్ని కొనుక్కున్నాను, అలాంటి సాక్ష్యాలు పూర్తిగా కట్టిపాడేసేయాల. ఇదిగో నేను ప్రభు నన్ను ప్రేమించాడు గనక, నా కొరకు ఆయన వెల చెల్లించాడు గనుక, ఇక మీదట నేను వెల చెల్లించనవసరం లేదు గనుక, ఇక మీదట ఆయన నాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి ఇంకెప్పటికీ నేను ఆయనతో పాటు నేను జీవించబోతున్నాను. ఇది ట్రూ క్రైస్తవుని యొక్క సాక్ష్యము. మిగతా ఏ సాక్ష్యమైనా నువ్వు దేవుని కొరకు ప్రేమించలా, నువ్వు దేవుణ్ణి నీ కోసం ప్రేమించుకున్నావు. ప్రభు కొరకు మనం ప్రేమించాలి. ప్రభుని మన కోసం కాదు మనం ప్రేమించాల్సిందే. దయచేసి గమనించండి, బైబిల్ స్టోరీ ప్రభు స్టోరీ, బైబిల్ స్టోరీ ఆయన స్టోరీ. బైబిల్ స్టోరీలో హీరో ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే.
బైబిల్ స్టోరీలో మనము కాదు హీరోలము. బైబిల్ స్టోరీలో మనల్ని కాదు కంఫర్ట్లో పెట్టుకోవాల్సిందే. పౌలు భక్తుడు అంటున్నాడు 21వ వచనము, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చక్కగా అర్థం కావడానికి. మెక్సికో దేశంలో భయంకరమైన ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న పట్టణాల్లో నార్త్ అమెరికా నుండి ఒక యవనస్తురాలు, నేను ఎలాగైనా సరే వారి మధ్య పరిచర్య చేయాలి, వారిని ప్రభు వైపు మార్చాలని చెప్పి మెక్సికో దేశంలో మెక్సికో సిటీలో వారి మధ్య పరిచర్య చేయడానికి వచ్చింది. వచ్చిన మొదటి రోజే కొన్ని గాస్పల్ ట్రాక్స్ పట్టుకొని రాత్రిపూట ఎక్కడైతే ఆ ప్రాస్టిట్యూట్స్, ఆ వేషులందరూ నుంచున్నారో వారి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళింది. మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. అది ఇల్లీగల్ కావటం వల్ల కొన్ని ప్రాంతాల్లో పోలీసు వారు వెంటనే వచ్చి ఎవరైతే ఆ వీధుల్లో నుంచున్నారో వారందరినీ కూడా జీప్లో తీసుకెళ్ళిపోయారు. ఆ జీప్లో ఎక్కించిన వారిలో ఈమె కూడా ఉంది. ఈమె కేకలు వేస్తుంది, సార్ సార్ సార్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్, నాకు వారితో ఏ సంబంధం లేదు, దయచేసి నన్ను దింపండి, నన్ను విడిచిపెట్టేసేయండి, నేను మిషనరీగా వచ్చి నన్ను విడిచిపెట్టేసేయని చెప్పి కేకలు వేస్తుంది. కఠినంగా ఉన్న పోలీసులు ఏమాత్రం ఈమె చెప్తుంది వినిపించుకోలే. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు, లోపల కూర్చోపెట్టారు, వారి మీద కేసు రాసి లోపల వేయబోతూ ఉన్నారు. న్యూస్ మీడియా వచ్చేసింది ఫోటోలు తీయటానికి, నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో వేయటానికి. అందరూ క్యాజువల్గా కూర్చున్నారు. మిగతా స్త్రీలందరూ కూడా ఈమైతే కేకలు వేస్తుంది, సార్ సార్ దయచేసి నన్ను రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి అంటే లోపల కానిస్టేబుల్ అన్నాడంట, ఊరుకో అమ్మ, అందరిలాగా చెప్తారు, అందరు ఎట్లా అని చెప్తారు, ఊరుకో అమ్మ అని కేకలు వేశారు లోపల బయట నుంచి. న్యూస్ వాళ్ళు వచ్చారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, రిపోర్ట్ రాసుకుంటున్నారు. ఇదిగో ఇంతమంది ఇందులో దొరికారని రిపోర్ట్ రాసుకుంటున్నారు. ఈమె కేకలు వేస్తుంది, వీళ్ళతో నాకు ఏ సంబంధం లేదని, వారు చేసింది ఆ పాపము నేను కాదు అని కేకలు వేస్తుంది. నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో పడితే, ఓ నువ్వు ఆ దేశానికి ఇందుగా వెళ్ళింది, అవమానంతో బహుశా చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది, దేశ పరువు తీసేస్తుంది, పాస్పోర్ట్ కనుక చూస్తే కుటుంబం పరువు పోతుంది, బహుశా తనకి ఎప్పటికీ ఇంటికి మరలా బ్యాక్ హోమ్ రాలేదు. దయచేసి గమనించండి, ఆమె స్థానంలో యేసు ప్రభు వారు మన పక్షంలో ఉండి ఆ తప్పు చేసిన వారందరి వేషలందరినీ బడికి పంపించేసేయండి, ఆ ఫోటోలు నా ఫోటోలు తీసుకోండి, నా పేరు రాసుకోండి, ఆ యావత్ అవమానాన్ని అంతటిని నేను భరిస్తాను, నేను చేసినట్టుగా దాన్ని నేను భరిస్తాను అని ప్రభు వారందరినీ పంపించేసి వారి స్థానంలో ఆ షేమ్ని, అవమానాన్ని, సిగ్గుని, నిందని ఈయన భరించాడు. దయచేసి గమనించండి, మనం సంఘాన్ని అట్రాక్ట్ చేయాల్సిందే యేసు ప్రభు వారి వైపు. మనం అట్రాక్ట్ చేయాల్సింది యేసు ప్రభు నుండి నువ్వేం పొందుకోగలవో కాదు, మనం అట్రాక్ట్ చేయాల్సింది యేసు ప్రభు వైపు మనం అట్రాక్ట్ చేయాలి. అమెరికా దేశంలో నేను ఏదో కాన్ఫరెన్స్కి వెళ్తే, నేను నా ఫ్రెండ్ కలిసి చాలా కాలము చదువుకున్నాం. తన ఫ్రెండ్ ఇంట్లో నేను ఉన్నాను. ఈ మాట జ్ఞాపకం వచ్చింది, జీవించు వరకు మేతడ తమ కొరకు కాక అంటే ఆ మాటకు అర్థం, తన ఇంట్లో ఉన్న ఆ ఫ్రిడ్జ్కి బీడింగ్ ఉంటుంది ఇట్లా, అదేమైందంటే లూజ్ అయిపోయి ఫ్రిడ్జ్ డోర్ పడట్లా. ప్రతి నెల ఒక $5-7 పెట్టి, $5-10 పెట్టి ఆ ఫ్రిడ్జ్కి బీడింగ్ వేసుకుంటున్నాడు. నేను అనుకున్నాను పాపం డబ్బులు టైట్గా ఉన్నాయేమో, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు కదా అని అనుకున్నాను నా మనసులో. కానీ ఫ్రిడ్జ్ని రిపేర్ చేస్తూ ఉన్నాడు. రిపేర్ చేస్తుంటే అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. 3వ రోజు తన శాలరీ వచ్చిన తర్వాత చెక్ బుక్ తీసుకుని ఒక $2,000 ఆఫ్రికా దేశంలో సొమాలియన్ దేశం ఉంటుంది,
ఆ దేశంలో పరిస్థితి ఎట్లాంటిదంటే కరువు వచ్చి చిన్న చిన్న పిల్లలు నడుస్తూ పడిపోతుంటే గ్రద్దలో వెనకాల నుండి వెయిట్ చేస్తున్నాయి, పడిపోతే తినేద్దామని. ఈ ఫోటో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీద షేమ్ తీసుకొచ్చింది. ఈ ప్రపంచంలో మనం జీవిస్తుందని ఇంటర్నెట్లో ఇప్పుడు కూడా అది అవైలబుల్గా ఉంది ఆ పిక్చర్. ఆ దేశానికి తను రాస్తూ ఉన్నాడు, తినకున్న అవసరాలన్నింటిని కూడా లిమిటెడ్లోనే పెట్టుకొని, ఖర్చులన్నీ లిమిటెడ్గా పెట్టుకొని వారికి ఈ డబ్బును పంపిస్తున్నారు ప్రతి నెల ఆహారం కొరకు. నాకు వచ్చిన జ్ఞాపకం వచ్చింది, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఇదే స్థితి మన భారతదేశ క్రైస్తవులతో నేను ఊహించుకున్నా. అరే ఈ ఫ్రిడ్జ్ పనిచేయట్లేదా, ఈ చిన్నది తీసేసి డబల్ డోరు పెద్దది కొనుక్కుందాం. పాస్టర్ గారు పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, వచ్చి ప్రార్థన చేయండి కొంచెం. అయ్యగారు వచ్చి, ప్రభువా పెద్ద ఫ్రిడ్జ్ నీవు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇలాంటివి మరెన్నో ఈ కుటుంబానికి దయచేయండి యేసయ్యా. ఇది మన ప్రార్థనలో దేవుడి నామానికి బాధ సిగ్గు తీసుకొచ్చే ప్రార్థనలు అయ్యి. మన సంఘాన్ని నేర్పించట్లా, జీవించు వారికి మీదట తమ కొరకు కాక అని నేర్పించట్లా, రివర్స్ నేర్పిస్తున్నాం. ఇక మీదట జీవించు వారు ఇంకా అధికముగా మీ కొరకు జీవించండి. దేవుడు ఇంకా మీరు సంపాదించుకుని, ప్రభు ఒకవైపు అన్నాడు మీ కొరకు పరలోక రాజ్యంలో, ఒకవైపు ప్రభు చెప్తున్న మాట, భూమి మీద మీ కొరకు కూర్చుకోవద్దు. ఎంతకాలం అయిందండి ఆ ప్రసంగం విని, ఆ వచనాల మీద? భూమి మీద మీ కొరకు సమకూర్చుకోవద్దని ఆ ప్రసంగం విని ఆ వచనాల మీద ఎంతకాలం అయి ఉంటుంది? రీసెంట్గా ఎవరైనా విన్నారండి దాని మీద ప్రసంగం? మీ కొరకు సమకూర్చుకోవద్దని ప్రసంగం విన్నారా? బైబిల్లో వచ్చిన విన్నారా? ఒకరు ఎత్తే చెయ్య, ఇంకెవరిని ఎత్తుతారా? రెండు ఇంకా అయితే ఇంకా మన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు తీసేసాం మనం. దయచేసి గమనించండి. ఈరోజు డివోషన్లో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి, మన కాంగ్రిగేషన్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేయాలి తప్ప క్రీస్తు నుండి మనం ఏం పొందుకోగలమో అన్నది బైబిల్ సువార్త కాదు. బైబిల్ సువార్త ఏంటంటే మన ప్రేమ, మన ఎలీజియన్స్, మన నమ్మకత్వము. ప్రభువా నువ్వేమై ఉన్నావో, నా కొరకు నువ్వు ఏమి చేసి ఉన్నావో, ఇప్పుడు ఏం చేయబోతున్నావో కాదు, నేను నమ్మకత్వాన్ని చూపించి దానికోసం కాదు, నువ్వు నా కొరకు ఆల్రెడీ ఏమి చేసావో అన్న దాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దట్ ఈస్ వై ఐ లవ్ యూ. సో అంచేత మనము కానీ మన కాంగ్రిగేషన్స్ కానీ ఒకే స్లోగన్, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది. ఇంకొకటి ఏది కూడా మనం బలవంతం చేయకూడదు. కానీ బయట క్రైస్తవ్యంలో దాదాపు 90% ఒకటే గాస్పెల్ ప్రీచ్ చేయబడుతుంది. ఇందులో ఏ డౌటు లేదు. యూత్ మీటింగ్స్ కానివ్వండి, సండే మార్నింగ్ సెర్మన్స్ కానివ్వండి, దేవుని మహింపరచడం మానివేసి తమ అవసరతల కొరకు మాత్రమే వారు చూసుకుంటూ ఉన్నారు. దేవుని కొరకు మిషనరీలు అన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించారు. మనం అన్ని సంపాదించుకుంటూ ప్రభు కొరకు జీవించలేం. ఇట్స్ అ వెరీ సింపుల్ ట్రూత్. అన్ని సంపాదించుకుంటూ దేవుడు మళ్ళీ చెప్తారు, నాట్ టు కన్ఫ్యూజ్, దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, అందులో ఏ డౌట్ కూడా లేదు.